రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కాంగ్రెస్ మంత్రి వివేక్ విద్యార్థులకు హామీ ఇవ్వకుండా తన గవర్నమెంట్ పై నమ్మకం లేనట్లు మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి ఇటు ఇండియా స్కిల్ యూనివర్సిటీ విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అటు వారం రోజులుగా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా రోడ్లెక్కి నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తారు. ఈ రోజు మాసప్తాయంలోని పాలిటెక్నిక్ కాలేజ్ కి మంత్రి వివేక్ వెళ్లారు. మనం కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదంతా కూడా కార్మిక శాఖను శక్తి శాఖగా మారుస్తూ పేరు మార్చి ఇటు పాలిటెక్నిక్ సంబంధించి ఐటీఐ ఇవన్నీ కూడా అందులోకి బండ్ల కనిపిస్తారు. అయితే దీనికి సంబంధించి జియో 97 వెంటనే రద్దు చేయాలంటున్నారు. విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాస్టర్ సైన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ వెళ్ళిన వివేక్ అటు విద్యార్థులు ప్రశ్నించారు. కొత్తగా జియో నెంబర్ 97 రద్దు చేయాలంటూ కూడా వివేక్ ముందు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నేను రేపు ఓడిపోతాను, మా గవర్నమెంట్ పోతుంది, నా గ్యారెంటీతో మీకేం ఫైదా ఉంటుంది అంటూ మంత్రి సమాధానం ఇచ్చారు. అటు స్టీల్ యూనివర్సిటీ సంబంధించి ఇన్వెస్టర్లు బ్యాక్అవుట్ అవ్వరని గ్యారెంటీ ఇవ్వండి అన్న ప్రశ్నకు విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అదే ఒక రాజకీయవాకి కూడా ఇవ్వండి అంటూ కూడా విద్యార్థులు మంత్రిని అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇటు విద్యార్థులకు సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారం రోజులుగా కూడా ఆగస్టు 15 నాడు ఈ జియో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి కూడా భర్తతో తీసుకున్న విద్యార్థులు జియోకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తారు. అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తా ఉంది. దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న ఈ పాలిటెక్నిక్ కాలేజీలను ఎలా చేస్తారంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఐటీఐ కావచ్చు, ఏటీసీలు పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో చర్చించే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటిని విలీనం చేయడం వల్ల ఇటు దీనికి ఉన్న భద్రత పోతుంది, చట్టభద్రత కూడా పోతున్నట్టు కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిపాదన ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ కూడా విద్యార్థులు నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శక్తి శాఖ పరిధిలోకి వెళ్ళొద్దు, ఖచ్చితంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సాంకేతిక విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ అప్లికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్లికేషన్ కూడా రాయడం రాదు అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ విద్యార్థులు కూడా ఖచ్చితంగా మేము అప్లికేషన్ రాస్తాం, మాతో పాటు నువ్వు కూడా అప్లికేషన్ నింపాల్సిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యార్థులు ప్రశ్నిస్తూ రోడ్లపై ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మంత్రికి మాత్రము విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మాత్రము సమాధానం చెప్పకుండా వెలుగురీయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఎందుకు ఇలా తప్పించుకుని వెళ్లారంటూ కూడా సమాధానం చెప్పకుండా, సరైన సమాధానం చెప్పకుండా వెళ్లడంపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఒక మీటింగ్ గా కూడా ఏర్పడ్డాయి. అది సంబంధించి కూడా కేకేలోని ప్రభుత్వ సలహాదారు కేకేతో మొదటి రోజు ఒక 2 రోజుల పాటు సమావేశం జరిగిన ఆ చర్చలు కూడా పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తా ఉంది. కానీ విద్యార్థులు మాత్రం ఆ జీవో 97 తీసుకునే వరకు, రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.